కామారెడ్డి దేవునిపల్లి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ జోహా మజీద్ గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. పిహెచ్సికి రాకున్నా కూడా వచ్చినట్లుగా రిజిస్టర్లు అయితే సంతకాలు చేస్తున్నారు. తనిఖీల్లో బయటపడింది మెడికల్ ఆఫీసర్ తతంగం. అయితే మెడికల్ ఆఫీసర్ తీరుపై కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విచారణ అధికారి వచ్చేలోపు రిజిస్టర్లో సీఎల్గా మారింది మెడికల్ ఆఫీసర్ సంతకం. మెడికల్ ఆఫీసర్ లేకున్నా సంతకాలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకప్లో మీకు లేదు కదా మా డ్యూటీ అక్కడ డిక్టేషన్ ఏం లేదు కదా. అది కాదు సార్. ఇప్పుడు ప్రజెంట్ దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారో చెప్పండి అంతే. మీరు ఎక్స్ప్లెనేషన్ అదంతా మిమ్మల్ని కలెక్టర్ గారు వచ్చి దాన్ని చూసుకొని పంపింది. కలెక్టర్ గారు మాట్లాడినారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిపైన ఏదైనా ఏదైతే కూడా డీవియేషన్ ఫ్రమ్ ద రూల్ ఉంటుందో దానిపైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. సార్ ఇప్పుడు ఒక చిన్న సార్ ఏం లేదు, ఇప్పుడు మీరైతే వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఆ రికార్డును దిద్దాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ఉన్న ఆఫీసర్ని అయితే మీరు అడగలేదు కదా సార్. మీరు అడగలేరు కదా సార్. మేము ప్రూఫ్ చూపిస్తాం, దానికి మేము ప్రూఫ్ చూపిస్తాం సార్. అక్కడ ఎందుకు దిద్దాల్సి వచ్చింది సీఎల్ అని పెట్టినప్పుడు మామూలుగా మెడికల్ ఆఫీసర్స్ అడుగుతామంటారు. ఏదైతే అబ్నార్మాలిటీస్ నోటిఫై చేసినామో అబ్నార్మాలిటీస్ ప్రకారం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఒక్క మెడికల్ ఆఫీసర్ కి అడగట్లేదని చెప్పట్లేదు కదా మీకు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ సంతకము మేము ఇంత ముందు వచ్చినప్పుడు చూసిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. అయితే దానిలో అంతము సంతకం క్లియర్గా పెట్టింది ఉంది. ఇప్పుడు ఎవరు రాసిరు, ఎవరు ఫోర్జరీ చేసారు, పేపర్స్లో ఎవరు గ్రీన్ పెన్ తోటి సంతకం పెట్టవలసిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరు పెట్టారు అనేది మాకు ఆన్సర్ కావాలా. అది మీరు అడుగుతుర్రా, మీ డ్యూటీ ఎంప్లాయీస్ మీరు అడిగిర్రా? మేము అడుగుతున్నాం సార్, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నోటీస్ కాదు, మీరు వచ్చారు సార్. ఇప్పుడు మీరు రిజిస్టర్ చూసారు, రిజిస్టర్ లో సీఎల్ అని ఎవరు రాశారు? అవునండి, దానికోసమే కదా మీ ముందే అందరు స్టాఫ్ అందరినీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నేను సైన్ చేసినాను కదా. ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత చేసినాను కాబట్టి ఏదైతే నేను కూడా నోటీస్ చేసిన డిఫార్మిటీస్ ఉన్నాయో దానికి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫాట్ చేస్తాము. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ కూడా కాల్ఫాట్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ చూసారు, సీఎల్ అనే దగ్గర ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది? అది ఎవరిని అడుగుతారు? ఇప్పుడు మీరు ఇప్పుడు రిజిస్టర్ అనేది మీరు ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్ రిజిస్టర్ ఎవరు బాధ్యులు? ఏదైతే డిఫార్మిటీ నోటిఫై చేసినాను, ఇప్పుడు మీతో పాటుగా నేను కూడా నోటిఫై చేసే నేను సంతకం పెట్టినాను కదా. అందుకోసం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ స్టాఫ్ ని చూసుకున్నాను కదా. ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరిదైతే లేదో అది చూసుకునేసేసి వాళ్ళిద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫార్ చేయడం జరుగుతుంది, ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ కూడా. మీరు వాళ్ళకి ఇస్తామంటున్నారు సార్, ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు దిద్దారు అనేది ఎవరికి అడుగుతున్నారు? అది దాని ప్రకారం అండి. ఇప్పుడు మీరు వచ్చింది అందుకు సార్. ఇప్పుడు రిజిస్టర్ లో ఎవరైనా సంతకాలు పెట్టుకోవచ్చు. డ్రాయింగ్ ఆఫీసర్ ఒకరికి ప్లస్ తర్వాత సెకండ్ మెడికల్ ఆఫీసర్ ఒకరికి మాత్రమే గ్రీన్ పెన్ వాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా కూడా మాడిఫికేషన్ అంటే నేను సపోజ్ నేను ఈ రోజు వస్తాను అనుకున్నాను అనుకోండి, నేను ఈరోజు వస్తా అనుకున్న తర్వాత సడన్గా వచ్చిన తర్వాత కూడా నాకు సడన్గా ఈ హెల్త్ అయింది అనుకోండి, నేను వెళ్ళిపోతే